తెలుసా జనసేన పార్టీ పెట్టి 3 ఏళ్లు దాటిపోయింది. అయినా లీడర్లు చేరికైంది లేదు, ఏడ గెలిచింది లేదు. చిచి ఏడ పోటీ చేయలేదు. ఇక టైం దొరికినప్పుడు మీటింగులు పెట్టి పవన్ అన్న ఆవేశంతో ప్రసంగాలు, ట్విట్టర్లో ప్రశ్నలు. ఇక ఈ నడుమ పరీక్షలు పెట్టుడు, పేపర్లు దిద్దుడు, ఇంటర్వ్యూలు చేసుట్లా ఇట్లున్నాడు. ఏడాది పోతే మళ్ళీ ఎలక్షన్ల సీజన్ అయినాయే. ఒక్కడే అటు సినిమాలు ఇటు పార్టీ నడుపుడు ఎంత కష్టం. ఈ బాధలు తప్పిస్తందుకు కావచ్చు ఒక పెద్ద లీడర్ పార్టీలకు వస్తా అంటున్నాడట. మరి ఆయనకు పరీక్ష పెట్టింది లేనిది తెలియదు కానీ 2-3 మాటల ఇంటర్వ్యూలు అయితే నడిచినాయట. ఇంతకాయన ఎవరంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సార్ని మళ్ళా రాజకీయాలలో చూసేటట్టున్నాములో జనసేన పార్టీలో చేరి సెకండ్ స్టార్ బ్యాట్స్మెన్ అయిదాం అనుకుంటుండట. సాట్ కు పవన్ కళ్యాణ్ సార్ తోని మాట ముచ్చట నడిచిందట. మంచి ముహూర్తం చూసుకొని ఆఫీస్ ముంగట చెప్పులు ఇడిచి కొత్త పార్టీలో చేరికైతాడట. నీయంగానే వస్తే మాత్రం జనసేన పార్టీలో చేరిన ఫస్ట్ పెద్ద లీడర్ నల్లారి వారే. కాటమరాయుడి ఆవేశం, కిరణ్ సార్ ఆలోచనలు కలిస్తే ఆంధ్రాల చంద్రన్నను జగనన్నను ఊడ్చి పడేయచ్చని ఊహించుకుంటురట. కిరణ్ కుమార్ రెడ్డి సార్ చరిత్ర చిన్నదేం కాదుల్లో. అఖండ ఆంధ్రప్రదేశ్ కి ఆఖరి ముఖ్యమంత్రిగా చరిత్రలో జినిగిపోని కమ్మలున్నాయి సార్ పేరు మీద. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ రాస్తున్న నేను మనం జనం వయ్యిలా కూడా 4-5 కమ్మలు ఉండాలని చూస్తున్నట్టున్నాడు.